హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాలకూర ఆలు కలిపి ఫ్రై చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన ఆలు ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఆలుని మరి చిన్న చిన్నగా కట్ చేయకుండా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆలు ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన పాలకూరని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పాలకూరని వేసి ఇంతటిని ఇలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూను పసుపు వేయాలి. పసుపు వేసి కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా సరిపడా వేయాలి. కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఆలు అలాగే పాలకూర కూడా వేగిపోయాయి. ఇందులో 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి వేసి కలపాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి.